వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది, హీరో మాట వేదవాక్కు అని. స్టార్ హీరో ఏం చేసినా, ఎవరికి సపోర్ట్ చేసినా ఎదురు చెప్పే దమ్ము ఎవరికి ఉండదు. అవును, మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూస్తుంటే మనకి టాలీవుడ్ గుర్తొస్తుంది. మన దగ్గర ఒక పెద్ద స్టార్ హీరో ఏదైనా చేస్తే అది తప్పు అని వేలెత్తి చూపించే దమ్ము ఒక చిన్న ఆర్టిస్ట్ కి ఉంటుందా? ఉంటే తెల్లవారే ఆ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో బతకగలడా? కానీ కేరళలో సీన్ రివర్స్ అయింది. సాక్షాత్తు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఇప్పుడు అక్కడి మహిళా లోకం కడిగి పారేస్తోంది. దీని అంతటికీ కారణం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ కి మోహన్ లాల్ సపోర్ట్ చేయడం. అసలు ఈ కథలో అసలైన హీరోయిన్ బాధితురాలు భావన ఎవరు? ఆమె పేరు మనం ఎందుకు ధైర్యంగా చెప్తున్నాం? ఒక స్టార్ హీరో కాపురంలో ఆమె నిప్పులు ఎలా పోసింది? ఆ తర్వాత ఆమె జీవితం ఎలా తలకిందులైంది? ఈ సినిమాటిక్ క్రైమ్ స్టోరీని ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ లో చూద్దాం. ముందుగా ఒక క్లారిటీ ఇస్తా. సాధారణంగా లైంగిక దాడికి గురైన వారి పేరు బయట పెట్టకూడదు, కానీ ఇక్కడ భావన పేరుని ధైర్యంగా వాడుతున్నాం. ఎందుకు అంటే 2017 లో ఆ ఘోరం జరిగిన తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు ఆమె మౌనంగా ఉంది. కానీ 2022 లో ఆమె ఆ మౌనాన్ని బద్దలు కొట్టింది. సోషల్ మీడియా వేదికగా నేను తప్పు చేయలేదు, నా తల వంచుకోను, నేను బాధితురాల్ని కాదు, ఆ నరకం నుంచి ప్రాణాలతో బయటపడ్డ సర్వైవల్ ని అని గర్వంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఐఎమ్ విత్ యూ భావన అనే హ్యాష్ ట్యాగ్ తో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమెకు జరిగిన అన్యాయం పట్ల కలిగిన మానసిక ఒత్తిడితో ఆమె చాలా కాలం పాటు మలయాళ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ కష్టకాలంలో కన్నడ ఇండస్ట్రీ ఆమెను హక్కున చేర్చుకుని అవకాశాలు కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్ళీ మలయాళంలోకి నా అన్నయ్యకు ఒక ప్రేమ కథ ఉండేది అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇది ఆమె గెలుపు. అసలు ఒక స్టార్ హీరో అయిన దిలీప్ కి తోటి నటి భావనకి మధ్య ఇంత పగ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా ఉంది. దిలీప్ భార్య ఎవరో కాదు, ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మీనాక్షి అనే కూతురు కూడా ఉంది. 1998 లో పెళ్లి తర్వాత మంజు వారియర్ పూర్తిగా సినిమాలకు దూరమైంది, గృహిణిగా ఉండిపోయింది. అంతేకాదు 2014-15 టైంలో దిలీప్ కి మరో నటి కావ్య మాధవన్తో ఎఫ్ఐఆర్ ఉండేదని వార్తలు వచ్చాయి. ఇక్కడే మన భావన ఎంట్రీ ఇచ్చింది. దిలీప్ కావ్య మాధవన్ మధ్య ఉన్న ఈ సీక్రెట్ రిలేషన్ ని భావన వెళ్లి మంజు వారియర్ కి చెప్పేసింది. నిజాలు తెలిసాక మంజు వారియర్ దిలీప్ నుంచి విడాకులు తీసుకుంది. 2015 లో కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసింది. తన పచ్చని కాపురంలో భావన నిప్పులు పోసిందని, తన విడాకులకు భావన అనే కారణమని దిలీప్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆ కోపమే 2017 నాటి ఆ కిరాతక చర్యకు దారి తీసిందని పోలీసుల ఆరోపణ. విచిత్రం ఏంటంటే విడాకులు వచ్చిన ఏడాదికే అంటే 2016 లోనే దిలీప్ కావ్య మాధవన్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే భావన చెప్పింది నిజమే అని తెలిసిపోయింది కదా అనుకుంటున్నారు చూసిన వారంతా. ఆ పగతోనే ఫిబ్రవరి 17, 2017 ఆ దారుణం జరిగింది. షూటింగ్ ముగించుకొని కొచ్చికి వస్తున్న భావన కారుని పల్సర్ సుని అనే రౌడీ తన గ్యాంగ్ తో అడ్డగించాడు. కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీశారు. కేరళ మొత్తం ఉలిక్కిపడింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇది దోపిడీ కాదు, సుపారీ ఇచ్చి చేయించిన క్రైమ్ అని తేలిపోయింది. దీని వెనుక ఉన్నది మాస్టర్ మైండ్ హీరో దిలీప్ అని ఆరోపిస్తూ పోలీసులు జూలై 2017 లో ఆయన్ని అరెస్ట్ చేశారు. దాదాపు 85 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. అయితే రీసెంట్ గా సాక్ష్యాధారాలు సరిగ్గా లేవని కోర్టు దిలీప్ ని నిర్దోషిగా విడుదల చేసింది. కానీ బాధిత వర్గం మాత్రం సాక్ష్యాలను తారుమారు చేశారని గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. జైలు నుంచి బయటకు వచ్చిన దిలీప్ బా 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 అనే సినిమా మొదలు పెట్టాడు. ఇక్కడ వరకు ఓకే, కానీ మలయాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మోహన్ లాల్ ఈ సినిమా పోస్టర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూడగానే అక్కడి మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి మీడియా ముందుకు వచ్చి మోహన్ లాల్ ని ఏకిపారేశారు. మనం దేవుడిలా చూసే మోహన్ లాల్ కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పోస్ట్ ని ఎలా షేర్ చేస్తాడు? బాధితురాలి భావనకి అండగా నిలబడాల్సిన బాధ్యత లేదా అని నిలదీసింది. ఆమె ఆవేదన ఏంటంటే కోర్టు తీర్పు ఎలా ఉన్నా నైతికంగా మోహన్ లాల్ లాంటి వ్యక్తి దిలీప్ ని ప్రమోట్ చేయడం తప్పు అని. మలయాళ ఇండస్ట్రీలో WCC అనే ఒక పవర్ఫుల్ సంస్థ ఉంది. రేవతి, పార్వతి తిరువోతు, తిమా కర్లింగర్ లాంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. వీళ్ళు భావనకి అండగా నిలబడి అప్పట్లో దిలీప్ ని అమ్మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు మోహన్ లాల్ అమ్మా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక ఆ ప్లేస్ లోకి నటి శ్వేతా మీనన్ వచ్చింది. మొదటి మహిళా ప్రెసిడెంట్. ఆమె కూడా చాలా స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు తీర్పుని గౌరవిస్తాం, కానీ మేమిప్పుడు బాధితురాలి పక్షానే ఉంటాం. దిలీప్ ని మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకునే ఆలోచన లేదు అని తెగేసి చెప్పేసింది. మోహన్ లాల్ పోస్టర్ షేర్ చేయడంపై నేరుగా విమర్శించకపోయినా సంఘం బాధితురాలికి అండగా ఉంటుంది అని చెప్పడం ద్వారా మోహన్
మోహన్ లాల్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. ఫైనల్ గా ఒక మాట, మలయాళ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తప్పు చేస్తే భాగ్యలక్ష్మి లాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ మైక్ పట్టుకుని ప్రశ్నించగలిగింది. WCC లాంటి సంస్థలు ఫైట్ చేయగలవు, కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల జోలికి వెళ్తే కెరియర్ కథం అనే భయం ఉంది. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా హీరోల కాళ్ల మీద పడే పరిస్థితి. భావన చేసిన పోరాటం, ఆమె ధైర్యం నిజంగా గ్రేట్. దిలీప్ ని కోర్టు వదిలేయొచ్చు, కానీ ప్రజల కోర్టులో, ముఖ్యంగా మహిళల దృష్టిలో ఆ మచ్చ ఇంకా పోలేదు. ఈ స్టోరీ విన్నాక మీరేమనుకుంటున్నారు? తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించే దమ్ము ఉన్న ఇండస్ట్రీకి ఎప్పటికైనా మన ఇండస్ట్రీ వస్తుందా? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.